పుష్పగా రే పుష్ప పుష్ప అంటే కదా పుష్ప చూడరా మీ అక్కని ఇప్పుడు చంపయ్యబోతున్నా వామిక అక్క అప్పుడే ఇంకా తెలేదు ఏంది నేనే కిడ్నాపర్ని కిడ్నాపులు చేస్తూ పైసలని సంపాదించుడే నా పని ఇవాళ నేను కిడ్నాప్ విశ్వగాన్ని చేయబోతున్నా రాధా వాళ్ళ తమ్ముడిని భలే దొరికిండాడు ఒక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్ వాడిని కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర డబ్బులు దోచుకుంటా ఎస్ ఈ బొమ్మ కావన్నా తీసుకుంటావా ఈ బొమ్మ నీకు ఇవ్వాలంటే నాతో వస్తావా మరి దా పోదాం కిడ్నాప్ చెయ్యడం ఇంత ఈజీయా నీకు మాస్క్ కావాలి ఇస్తాపా కూర్చో అదే ఉన్నారా బుడ్డోడా అరై అరై ఒకసారి నిల్చోరా నీ పేరేం పేరు రా పుష్పరాజ్ పుష్పరాజా అమ్మ బాబోయ్ నీ పేరు పుష్పరాజా సరే సరే ఇప్పుడు కూర్చో నీకు మాస్క్ కావన్నా నేను ఇస్తా నాకు చిన్న పని ఉంది పోయేస్తా సరేనా నువ్వు ఇక్కడ కూర్చో అగో నువ్వే తీసుకుపోతావు కానీ దుకాణంలోకి తీసుకుపోతానా నీడికి ఎందుకు వస్తాడు ఆడు అక్కడ లేడు మన పైసల కోసం ఏంది అక్కడ కనబడతలేడు పోయేసరికి ఎటువేంటి తమ్ముడు ఎటువేంటి మరి నమస్తే సార్ చూడు వామిక ఇలా కొన్ని కిడ్నాప్ చేసుకొచ్చిన ఒక పిల్లగాడిని నేను బయటికి పోతా బయటికి పోయి వాళ్ళ అమ్మయ్యకు ఫోన్ చేసి పైసలు డిమాండ్ చేస్తా అర్థమైందా ఆ పోరానికి ఏం కావాలన్నా నువ్వే చూసుకో సరేనా పో నడు అరే నీకేం కావాలి కోటి బొమ్మ కావాలి ఇదేంది మా సారు ఇక ఆయనకి ఏది కావాలంటే అది సిప్స్ గిట్లా అవి గిట్లా ఇయ్యమన్నారు మా ఆరేంది కోతి బొమ్మ అయ్యా అంటుండు మా సార్ దగ్గరికి అయ్యి అరుగుదా ఇంకా నువ్వు పెట్టుకున్నా కోతి బొమ్మకి కావాలట ఈ బొమ్మ నేను తీస్తే నా పేసాడు చూస్తాడు అరే గింత తెలివి లేకుంటున్నావేంది నువ్వు అవు వామిక నువ్వు నా అసిస్టెంట్ అంటే నవ్వుతారు అర్థమైందా ఇంకా పోరాడు గింత ఉన్నాడు మస్తు తెలివి ఉన్నాయానికి ఆడు ఆయన పేరు పుష్ప అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది వాడు పెద్ద దొంగ లక్కున్నాడు ఎందుకైనా మంచిది తొందరగా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి కావాల్సినంత డబ్బులు లాక్కొని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళగొట్టారు అర్థమైందా నువ్వు వాని దగ్గర కాపలాగా పారిపోయినా పారిపోతాడు పో నడు పో నేనెవరో నీకు తెలీదు కానీ నీ కొడుకును వెతుకుతున్నావు కదా నీ కొడుకుని కిడ్నాప్ చేసింది విశ్వ 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 నీకు దొరకడు ఎందుకంటే గా విశ్వ నా దగ్గర ఉన్నాడు ఆ విశ్వ నీకు కావాలనుకుంటే 1,00,000 రూపాయలు పట్టుకొని రా నేను చెప్పిన కాడికి అర్థమైందా లేదనుకో నీ విశ్వ వేసేస్తా అర్థమైందా హలో ఏంది మీకు 1,00,000 రూపాయలని నేను ఎక్కడికి ఇవ్వాలి ఎక్కడి నుంచి తీసుకురావాలని నా కొడుకునైతే ఏం చేయకోకుర్రి అబ్బో దండం పెడితే బాంచి నా కొడుకుని ఏం చేయకోకుర్రి మీకు 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఇస్తే నేను పైసలు హలో హలో రాదమ్మా ఆడెవడు రా తమ్ముడిని కిడ్నాప్ చేసిండంటే మంచిగా తమ్ముడిని చంపేస్తా అంటూ 1,00,000 రూపాయలు కావాలంటూ నేను ఎక్కడికి పోయి తీసుకురావాలి రాదమ్మా నీ పేరేం పేరురా పుష్పరాజ్ ఇంద్ర నువ్వు అంటే పుష్ప పుష్ప అంటున్నావు పుష్ప నుంచి ఒక పాట వాడరా ఒక్కళ్ళెనకరా
వెనక గంట పో వామిక పో. ఇదేం పాట పడతావు చూస్తా నేను. అరే ఎంత టాలెంటెడ్గా ఉన్నావు. ఆ డైలాగ్ ఏంటి, ఆ పాట ఏంటి, తుమ్ము లేపేస్తున్నావురా బాబు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కాబట్టి మీ వాళ్ళని ఇంకొక లక్ష ఎక్కువ అడగాలి. అరే నువ్వు ఇక్కడే కూర్చోరా, ఈ మాస్క్ కాదురా బాబు, నీకు ఏదంటే అది అర్థమైందా? వామిక ఇంతటి బాగా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? మస్తు టాలెంట్ ఉంది నీకు. నేను తొందరగా పోయి మళ్ళీసారి ఫోన్ చేస్తాను ఎక్కడ రాకొచ్చింది కథ అనేది. హలో, ఎంతసేపు ఇంకా? డబ్బులు అరేంజ్ చేసుకోమంటే ఎంతసేపా? అరేంజ్ అయినాయా? సరే సరే, లొకేషన్కు నువ్వు రాకు, రాధమ్మతోటి పైసలు పంపి, అర్థమైందా? నువ్వు వచ్చినావనుకో నీకు నీ కొడుకు దక్కడో. తొందరగా రాధమ్మతోటి కోలపారంకు రమ్మని చెప్పు. ఇగో రాధమ్మ 1,00,000 రూపాయలు అడిగిండు, ఆ పైసలు నీకు ఇచ్చి పంపిస్తా నేను. ఆ పైసలని మొహాన్ని మీద వాదేసి తమ్ముని తీసుకొని రా నువ్వు, సరేనా? అమ్మ 1,00,000 రూపాయలు ఏమద్దమ్మా, నేను బయ్యాన్ని తుక్కొట్టి తమ్ముడిని తీసుకొని వద్దమ్మా. అద్దు బిడ్డ, అంబో నిన్నేమని ఎత్తాడు అవసరం? మనం ఆ 1,00,000 రూపాయలు ఏదో పోతే పోంది, తమ్ముడిని తీసుకొని నువ్వు రాయిడికి. ఏమద్దమ్మా, అడియాల మన తమ్ముడిని దొంగతనం చేసి రేపు మాకు ఇంకో వాళ్ళైనా దొంగతనం చేస్తే ఎట్లుంటది? నేను అంటే నా గురించి ఏందో అని క్యూ పెడతా, తుక్కొట్టి తమ్ముడిని తీసుకొని వస్తా. నీకేమన్నా అయితే ఎట్లుంటది? ఏం కాదమ్మా, నేను పోతా. అద్దు బిడ్డ, ఎవర్రా ఇక్కడ మా తమ్ముడిని కిడ్నాప్ చేసింది? వామిక, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం రాధమ్మ వచ్చింది, 1,00,000 తెచ్చింది. మనం ఆ పైసలు తీసుకొని ఈ దేశం దాటి పారిపోదాం, సరేనా? సరే సార్. కానీ రాధమ్మని అంత ఈజీగా నమ్మద్దు. నువ్వు ముందుగా పోయి మెల్లగా ముచ్చట్లలో పెట్టు. నేను ఎక్కడి నుంచి వచ్చి రాధమ్మని కట్టేస్తా. కట్టేసినాక పైసలు ఇవ్వకుందాం, ఇవ్వుకొని వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి మనం జంప్ అయిపోదాం. ఇట్లా ప్రాణం ఓ. ఏందో పొట్టిరానా, నువ్వేనమ్మా విశ్వాన్ని మా తమ్ముడిని కిడ్నాప్ చేసింది? నేను కాదు మా బాస్. అయితే మీ బాస్ రమ్మను. ఏడా మీ బాస్? దొరికింది రాధమ్మ, దొరికింది. నీ తమ్ముడా? ఏయ్, డబ్బు ఎక్కడుంది చెప్పు, డబ్బు ఎక్కడుంది చెప్పు. పని చేస్తుందా? తమ్ముడే కావాలి, మీ తమ్ముడు కావాలి. తమ్ముడు కిడ్నాప్ చేసినాం, డబ్బు ఎక్కడుంది చెప్పు. అరే నీకు డబ్బు కావాలంటే ముందు ఈ మార్క్స్ తీరా. తీయా, మాస్క్ తీయా. ఎందుకు తీయాలా? చెప్పు. ఆ డబ్బు ఎక్కడుందో కూడా చెప్పను. ఆ మార్క్స్ తీయకపోతే ఏయ్, లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తా. చంపేసుకోరా వేస్ట్ గా. వామిక, తీసేరాక ఇచ్చట్లేదు, చూద్దాం మరి ఏం చేద్దాం. సరే, నీకు కావాల్సిన మాస్క్ ఇస్తా, పైసలు ఇస్తావుగా. వామిక, మాస్క్ తీ. ఏయ్, మాస్క్ తీసినాక పైసలు ఉన్నాయో చెప్తా అన్నావుగా, నా ముఖం చూసినాక చెప్పు. అరే ముందు నా చేతులు ఇస్పెట్రా, నీ సంగతి ఏందో తెలుస్తా. చూసినావా, మననే మోసం చేసింది వామిక. నిన్ను నీ తమ్ముని తుప్పు కొట్టి దక్షిణాల వారెత్తాం. అరే విశ్వగా, అరే పుష్ప అంటే కదా పుష్ప. చూడరా, మీ అక్కని ఇప్పుడు చంపయ్యబోతున్నా. వామిక, రవీంద్ర గారికి వచ్చిండ్రు. రేయ్, అమ్మో అమ్మో, వామిక తప్పించుకో. కొట్టకొకరు ఓడిపోయినా నేను మీరే గెలిచారు కానీ మాకు ఇంత బలం ఉందా మీకు? అమ్మ వీడేంది నిజంగా అల్లు అర్జున్ దగ్గర కొడుతుండు. అమ్మ మస్తు బలం ఉందా నీకు?
అరే ఇట్లా పిల్లల్ని కిడ్నాప్ చేసి పైసలు ఆడడానికి నీకు కొంచెమైనా బుద్ధి ఉందారా? మరి ఏం చేయమంటావు? చిన్నప్పటి నుంచి కిడ్నాపులు చేసిన మాకు అలవాటు. ఏమంటావు వామిక? కిడ్నాపులు చేయాలి, పైసలు రావాలి, ఆ పైసలతోటి మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎవరు ఏడబోతే మాకేంది, ఏ తల్లిదండ్రులు బాధపడితే మాకేంది. అరే తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఇట్లా కిడ్నాప్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అనుకుంటున్నావురా? మిమ్మల్ని ఇట్లయితే కాదు పోలీసు వాళ్ళకే పట్టియాలి. రాదమ్మా, ఈ ఒక్కసారి క్షమించు రాదమ్మా, ఇంకోసారి కిడ్నాపులు చేయం. వామిక ఏమంటావు కదా? కిడ్నాప్ చేయం ప్లీజ్ ప్లీజ్, వదిలేసేయి వదిలేసేయి. అరే, ఆగు